గురి కరెక్ట్గా కుదిరింది. ఈ కోర్టు ప్రాంగణంలో జనాలు ఎక్కువగా ఉన్నారు. షూట్ చేసే టైంకి ఎవడొకడు అడ్డొస్తున్నాడు. అయినా సరే వాడిని వదిలిపెట్టను. వీడెక్కడికి వెళ్ళాడు? ఈరోజు వీడిని విడిచిపెట్టను. ఎలాగైనా చంపుతాను దినేష్. ఫాస్ట్గా వెళ్ళు, ఆ కార్ని మిస్ అవ్వద్దు. ఈరోజు స్కూల్ లేదనే కదా నేను గార్డెన్లో ఎక్కువసేపు ఆడుకుంటానన్నాను. నువ్వు ఎందుకని ఇంత అర్జెంటుగా రెడీ చేస్తున్నావు మమ్మీ? మీ నాన్నగారు ఫోన్ చేశారు, నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? షికార్కా? కాదు, కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టుకా? ఎందుకు? నువ్వు సాక్ష్యం చెప్పాలి కాబట్టి. నేనేం సాక్ష్యం చెప్పాలి? నువ్వు సరదాగా వీడియోలు తీస్తుంటావు కదా. అవును. ఈ మధ్య త్రిదేవ్ మావయ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు వీడియో తీసావు కదా. అవును, తీశాను. నేను ఆ వీడియో మీ అందరికీ చూపించాకే మావయ్య బ్యాడ్ పర్సన్ అని మీరందరూ నమ్మారు కదా. నానమ్మ నాతో పందెం కూడా కట్టి ఓడిపోయింది. తాతయ్య అయితే ఆ వీడియో తీసి చాలా మంచి పని చేశావు, మూసుకుపోయినా మా కళ్ళు తెరిపించావని నాతో అన్నాడు. ఎప్పుడు ఫోన్లో ఏదో వీడియో రికార్డ్ చేస్తూ ఆడుకుంటూ ఉండకని అన్న నాన్న కూడా నన్ను మెచ్చుకున్నాడు. ఇప్పుడు కోర్టులో కూడా ఏదైనా వీడియో తీయాలా? కాదు, నిన్ను కోర్టులో మొన్న తీసిన వీడియో గురించి అడుగుతారు. ఏమని అడుగుతారు? ఫోన్లో వీడియో ఎందుకు తీసావు, ఎవరు తీయమన్నారని, ఇలా చాలా రకాల ప్రశ్నలు వేస్తారు. అసలు వాళ్ళు నన్నెందుకు అలా అడుగుతారు? కోర్టులో సాక్షిని అలాగే ప్రశ్నలు వేస్తారు నాన్న. నువ్వన్నింటికీ భయపడకుండా సమాధానాలు చెప్పాలి. నువ్వంతా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అమ్మా, నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా? నా కొడుకెప్పుడూ అబద్ధం చెప్పడని నాకు తెలుసు. కానీ అక్కడ లాయర్లు నిన్ను బెదిరిస్తారు, అందుకే జాగ్రత్తలు చెప్తున్నాను. డోంట్ వరీ మమ్మీ, ఎవ్వరు బెదిరించినా కూడా నేను అస్సలు అబద్ధం చెప్పను. ఎందుకంటే నేను సీతమ్మ మనవడిని. మనం ఏ పరిస్థితిలో ఉన్నా అబద్ధం ఆడకూడదని, ఎవరిని మోసం చేయకూడదని నానమ్మ చెప్పే మాటలు నేనెప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటాను. నువ్వు చూసింది ధైర్యంగా చెప్పు, సరేనా? అలాగే మమ్మీ. నువ్వు చూసింది కరెక్ట్గా చెప్తేనే అత్తయ్య త్వరగా ఇంటికొస్తుంది. లేకపోతే ఏంటమ్మా చెప్పు. అత్తయ్యని బ్యాడ్ ఉమెన్ అని అక్కడి నుంచి జైలుకి పంపించేస్తారు. మళ్ళీ అత్తయ్యని చాలా రోజుల తర్వాత గానీ మన ఇంటికి పంపించరు నాన్న. నో మమ్మీ, నేను అలా జరగనివ్వను. నేను చూసింది చూసినట్టుగా కరెక్ట్గా చెప్తాను.
అత్తయ్యని జైలుకు పంపనివ్వను. కావాలంటే దేవుడికి కూడా దండం పెట్టుకొని వెళ్తాను. వాడికి ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పానత్తయ్య. వాడి పసి మనసుకి అర్థమయ్యేలాగే చెప్పావులేమ్మా. వాడు కోర్టులో కరెక్ట్గానే చెప్తాడు. వాడు చెప్పిన వెంటనే నా కూతురు ఇంటికొచ్చేస్తుంది. కోర్టు బ్రేక్ టైం అయ్యేలోపు మీ అబ్బాయి మీ మనవడిని తీసుకొస్తాడు కదా? తీసుకొస్తాడు లాయర్ గారు. కోర్టు స్టార్ట్ అయ్యే టైంకి నా మనవడి ఇక్కడ ఉంటాడు. ఓకే. ప్రాసిక్యూటర్ గారు శ్రీవల్లి పగతో త్రిదేవును చంపేసిందని వాదిస్తాడేంటి? ఆయన అందరూ నెగిటివ్ నాగభూషణం అంటారు. ఎలాంటి కేసులైనా అలా నెగిటివ్ యాంగిల్లోనే ఆలోచిస్తారులేండి. అందుకే కదా ఇప్పుడు మనం మీ మనవడిని విట్నెస్గా, అతని ఫోన్లో తీసిన వీడియోని ఎవిడెన్స్గా సబ్మిట్ చేస్తున్నాం. ఆ ఎవిడెన్స్ చూపిస్తే కోర్టు వారికి శ్రీవల్లి పగతో త్రిదేవుని షూట్ చేయలేదని అర్థమవుతుంది. నా కూతురికి ఎటువంటి శిక్ష పడదు కదా? కోదండరామయ్య గారు, మనం ఒకటి రియలైజ్ అవ్వాలి. ఏంటి లాయర్ గారు అది? శ్రీవల్లి తన భర్తని షూట్ చేసింది. తను చేసిన పని కరెక్టే, కానీ అది చిన్న విషయం కాదు. మీరు కొన్ని విషయాలకి ప్రిపేర్ అయి ఉండాలి. మీరేం మాట్లాడుతున్నారు? నేను దేనికి ప్రిపేర్ అయి ఉండాలి? శ్రీవల్లి ఆత్మరక్షణ కోసమే అలా చేసింది, కానీ లా అండ్ ఆర్డర్ని తన చేతిలోకి తీసుకుని ఒక మనిషి చావుకి కారణమయ్యింది. అందులోనూ తను చట్టం గురించి తెలిసిన ఒక లాయర్ అయ్యుండి. న్యాయస్థానం ఏమంటుందంటే, ఏదైనా జరిగితే నువ్వు న్యాయస్థానానికి చెప్పాలి, కానీ నువ్వెవరు అతనికి శిక్ష వేయటానికని కోర్టు క్వశ్చన్ చేస్తుంది. నీ భర్త నీకు వద్దు అనుకుంటే అతనికి డివోర్స్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోవాలి తప్ప ఒక మనిషిని చంపే హక్కు ఇంకో మనిషికి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా నువ్వు చేసింది తప్పే అని ఇవన్నీ లీగల్గా జడ్జి గారు అడుగుతారు. జడ్జి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి మనం సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు? కొంతకాలమైన శ్రీవల్లికి శిక్ష పడచ్చు కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. నో లాయర్ గారు, నా కూతురికి శిక్ష పడడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. సెల్ఫ్ డిఫెన్స్ లో మనిషిని చంపినప్పుడు శిక్ష పడదని మీరు చెప్పారు కదా లాయర్ గారు. అది రేర్ కేసులో సార్. పైగా జడ్జి గారు ఏం ఆలోచిస్తారో, ఆయన అభిప్రాయం ఎలా ఉందో మనకింకా తెలియదు కదా. లాయర్ గారు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. నా ఆస్తి మొత్తం కావాలన్నా రాసిచ్చేస్తాను, కానీ నా కూతురికి అస్సలు శిక్ష పడడానికి వీల్లేదు. ప్లీజ్. అది కుదరదు సార్. మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఒక్కోసారి మనం న్యాయాన్ని కొనలేవండి. అది గుర్తుపెట్టుకోండి. తనకెటువంటి శిక్ష పడనివ్వనని నేను నా కూతురికి మాటిచ్చాను. ప్లీజ్ లాయర్ గారు, ఎలాగైనా తనని కాపాడండి. సార్, నేను సాధ్యమైనంత వరకు తనకి శిక్ష పడకుండా ఉండడానికే ఫైట్ చేస్తాను. మనం మానవ మాత్రులం, దేవుళ్ళం కాదు కదా. అందుకని శ్రీవల్లికి శిక్ష పడదు అని నేను గ్యారంటీగా చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ విషయం ముందే మీకు చెప్పి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. తనకి శిక్షాకాలం తగ్గించుకోవడానికి నేను ప్రయత్నం చేయొచ్చు. మీ మనవడు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కఠినమైన శిక్ష పడకుండా చూడవచ్చు. ఒకవేళ శిక్ష పడితే తక్కువ కాలం శిక్ష అనుభవించేలా నేను చూస్తాను. ఆ శిక్ష అనుభవించాక మీ కూతురు మీ దగ్గరికి వచ్చేస్తుంది. కోర్టు బ్రేక్ టైం అయిపోతుంది, పదండి వెళ్దాం.
చెప్పమ్మా. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ పాలైనా తాగండి. ఇప్పుడు నాకేం వద్దమ్మా. అలా అంటే ఎలా అత్తయ్యా? అసలే మీ హెల్త్ బాలేదు. ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పండి? మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మీకు బ్లడ్ చాలా తక్కువగా ఉందని, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే చాలా ప్రమాదమని చెప్పారు. అప్పుడు మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? సమయానికి మీ అబ్బాయి బ్లడ్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది. మీ ఆరోగ్య పరిస్థితి గురించి అంతా తెలుసు కూడా ఇప్పుడు మీరిలా మాట్లాడుతున్నారు. మీరిలా తినకుండా పస్తులుంటే బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ కాకుండా ఎలా ఉంటుంది? ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. ఈ పాలు తాగండి. నా కూతురికి ఈరోజు కోర్టులో తీర్పు వస్తుందమ్మా. ఆ తీర్పు వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. నేనిలా దేవుడి సన్నిధిలోనే గడుపుతాను భవాని. దయచేసి నన్ను అర్థం చేసుకో. స్వామి, శ్రీవల్లికి ఎటువంటి శిక్ష పడనివ్వను అని ఆయన చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట ఇంకా నా మనసులో భయంగానే ఉంది. పొద్దున్న నాకు శ్రీవల్లికి ఉరి శిక్ష పడినట్టుగా కలొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసులో భయం పెరిగిపోతోంది. అసలు నా కూతురు ఏం చేసిందని, ఎందుకు తనని శిక్షిస్తున్నావు? తను చంపింది మనిషిని కానే కాదు, ఒక మృగాన్ని, ఒక రాక్షసుణ్ణి. అది తప్ప? చెప్పు స్వామి. దేవుళ్ళు రాక్షసుల్ని చంపితే భూలోకంలో ప్రజలు ఆ రోజుని పండగలా జరుపుకుంటారు. రావణాసురుణ్ణి రాముడు చంపాడని ఈ లోకం పండుగ చేసుకోవట్లేదా? నరకాసురుణ్ణి రావణాసురుణ్ణి చంపటం తప్పు కానప్పుడు నా కూతురు కిరాతకుడైన తన భర్తని చంపడం కూడా తప్పు కాదు. అసలు వాడు చేసిన నేరాలకి చావు కూడా అతనికి చాలా చిన్న శిక్ష. చెప్పాలంటే నా కూతురు వాడికి చాలా చిన్న శిక్ష వేసింది. మా ఇంట్లో వాళ్ళందరినీ వాడు మంచివాడిగా నమ్మించి నటించి మోసం చేశాడు. నేను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే కేశవుని కూడా చంపేశాడు. అంతేకాకుండా ఆ నేరాన్ని నా తమ్ముడి మీద మోపి వాణ్ణి జైలుకి పంపించాడు. లడ్డూనే హంతకుడని ఆయన్ని కూడా నమ్మించి ఆయన చేతి సాక్ష్యం చెప్పించి లడ్డూకి శిక్ష పడేలా చేశాడు. ఆస్తి కోసం ఎంతటి కిరాతకమైన పని చేయడానికి కూడా తను వెనకాడడు. వాడి స్వార్థం కోసం కట్టుకున్న భార్యని వేరే వాడికి అప్పగించాలనుకున్న నీచుడు వాడు. వాడు చేసే పనులకి నా కూతురికి ఓపిక నశించిపోయింది స్వామి. అందుకే తను వాణ్ణి చంపి దుష్ట సంహారం చేసింది. దానికి మేమందరం పండుగ చేసుకోవాలి. స్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే పూజిస్తున్నాను. నా మొర ఆలకించి ఎలాగైనా సరే నా కూతుర్ని ఈ కేసులో నుంచి తప్పించి తనకి శిక్ష పడకుండా చేయి స్వామి. దయచేసి నా కూతుర్ని క్షేమంగా ఇంటికొచ్చేలా చేయి స్వామి.
డిఫెన్స్ లాయర్ గారు, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ భర్త త్రిదేవ్ ఎలాంటి వాడు, ఎంత నీచుడు నిరూపించే ఎవిడెన్స్ ఇది. దీన్ని ఒకసారి చూడవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో. నీకెప్పటికీ ఆ నిజం తెలియనివ్వను. ఆ లడ్డూగాడు నేను పొడిచిన కత్తిని కేశవ కడుపులోంచి తీసేటప్పటికీ కరెక్ట్గా అదే టైంలో కోదండరామయ్య చూడటం వల్ల నాకు అదృష్టం కలిసొచ్చింది. నేను ఎక్కువ కష్టపడకుండానే కోదండరామయ్య ఆ లడ్డూని జైలుకు పంపించాడు. దానివల్ల శ్రీవల్లికి కోదండరామయ్యకి మధ్య విభేదాలు సృష్టించాను. ఇక శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి. ఈ వీడియో తీసిన అబ్బాయిని సాక్షిగా ప్రవేశపెట్టండి. అతని పేరు నవీన్, యువర్ ఆనర్. నవీన్, నవీన్, నవీన్. వదిన, మీరు ఎక్కడున్నారేంటి? మేము అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి, మీరు కూడా మాతో పాటు రండి. అలా చూస్తారేంటి వదిన? పదండి. నువ్వు నన్ను మోసం చేయలేవు. నువ్వు చెప్పేది ఏది నేను నమ్మను. సరే, అలాగే. నేను చెప్పేది ఏది నమ్మొద్దు, కానీ మీ తమ్ముడు త్రిదేవ్ చెప్తే నమ్ముతావు కదా? ఈ వీడియో చూస్తే నిజమేంటో నీకే తెలుస్తుంది. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో.